కల్వకుంట్ల కవిత ప్రత్యేకమైన రాజకీయం చేస్తున్నారు. కొత్తగా జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్తిగా కేసీఆర్ ఫోటోతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారు. జాగృతి బీఆర్ఎస్ విభాగం కాదని, ప్రత్యేకమని తన ప్రెస్ మీట్ లో నేరుగానే చెప్పారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఓ కన్ను అయితే జాగృతి మరో కన్ను అని స్పష్టం చేశారు. జాగృతి అనుబంధ విభాగం అనుకునే వారికి కవిత క్లారిటీ ఇచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ చెబితేనే జాగృతిని ప్రారంభించానని కూడా చెప్పారు. కేసీఆర్ తనను, తన రాజకీయ ప్రయాణాన్ని వ్యతిరేకించరని కవిత గట్టిగా నమ్ముతున్నారు. కేసీఆర్ తనకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. జాగృతి పేరుతో ఇక నుంచి కవిత రాజకీయాలు చేయబోతున్నారు. దానికి కొత్త పార్టీ అని పేరు పెట్టుకున్నా, తర్వాత ప్రకటించినా ఇక నుంచి కవిత రాజకీయాలు మాత్రం బీఆర్ఎస్ నీడలో కాకుండా జాగృతి పేరు మీదనే సాగనున్నాయి. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటంపై కవిత ఫైర్ అయ్యారు. 5వ తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరవ్వనున్నారు. 4వ తేదీన భారీగా నిరసనలు చేపట్టాలని కవిత నిర్ణయించారు. అయితే ఈ నిరసనలు ఏవీ బీఆర్ఎస్ తరపున ఆమె పిలుపునివ్వలేదు. తెలంగాణ జాగృతి తరపునే నిరసనలకు పిలుపునిచ్చారు.